కర్కాటక రాశి. చేసే పనుల్లోపట వృద్ధి కనబడుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉన్నది. నిర్ణయాల్లోపట మార్పులు తక్కువగా జరుగుతాయి. పెద్దల యొక్క సలహాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సంఘం లోపట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కర్కాటక రాశివారు ఈరోజు శ్రీమాత్రే నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా ఉంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరం నుంచి శుభవార్తను వింటారు. ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించి అడుగు ముందరికి వెయ్యండి. కొంత కలిసి వస్తుంది. ఇతరుల యొక్క మాటలు నమ్మి మోసపోకుండా సొంత ఆలోచనతోని నిర్ణయాలు తీసుకోండి. కొంత కలిసి వస్తుంది. సింహరాశి వారు ఈరోజు శ్రీచక్రవాసిన్యే నమః అని చెప్పి 21 సార్లు చదువుకొని అమ్మవారికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. వ్యాపార రంగంలో రాణిస్తారు. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. బంధువుల ద్వారా శుభవార్తను వింటారు. ఉద్యోగస్తులకు తోటివారితోని విందు వినోదాల్లోపట పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉన్నది. కన్యారాశి వారు ఈరోజు రామచంద్రస్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.